అమెరికా యుద్ధాలను ఎందుకు చేస్తుంది? ఎందుకు యుద్ధాలను ప్రోత్సహిస్తుంది? అమెరికా సామ్రాజ్యవాద యొక్క చరిత్ర కనుక మనం పరిశీలిస్తే దేశాలకు మధ్యలో ఘర్షణలు సృష్టించి అమెరికా తన ఆయుధాలను నమ్ముకునేటువంటి దానికోసం ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తా ఉంది. అమెరికా సామ్రాజ్యవాద చరిత్రను కనుక పరిశీలిస్తే అనేక దేశాలను లొంగ తీసుకొని బెదిరించి ఆ దేశాల మీద ఆధిపత్యం చలాయించడం అనేది అమెరికాకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఒక అలవాటు. ప్రపంచ అన్ని దేశాల మీద తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆయుధాలు అమ్ముకోవాలి, యుద్ధాలు సృష్టించాలి, ఆ యుద్ధాల పేరుతోటి తాను తయారు చేసినటువంటి ఆయుధాలను నమ్ముకోవాలి. అమెరికా లక్ష్యం ఏంటంటే ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి. అందుకనే అమెరికా సామ్రాజ్యవాద చరిత్ర గత అనేక సంవత్సరాలుగా చూసుకున్నా ప్రపంచంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడే దేశాలని, ప్రపంచంలో తన మాట వినని దేశాలని, తమ యొక్క ఆంక్షలని ధిక్కరించే దేశాలని, అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగి ఉండనటువంటి దేశాలని ఆక్రమించుకోవటం, దురాక్రమణ పూర్తంగా చేయటం అనేటువంటిది అమెరికాకు ఉన్నటువంటి ఏకైక లక్షణం. అందుకని గతంలో సద్దాం హుసేన్ ని, ఇరాక్ అధ్యక్షుడు ఉన్నటువంటి సద్దాం హుసేన్ ని అత్యంత ఘోరంగా హింసించి ఉరిదీసినటువంటి చరిత్ర అమెరికా ఉన్నది. లిబియా నేతను గడాపిని కూడా చిత్రహింసలు పెట్టి చంపింది. అనేక దేశాధినేతలను చంపుతున్న చరిత్ర అమెరికాకు ఉన్నది. దాంతో పాటుగా అనేక దేశాలను ఆక్రమించుకోవటం, కానీ ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చాలా మంది నిపుణులు, మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దానికోసం, అమెరికా తన ఆయుధాలని అమ్ముకునే దానికోసం, అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని, సైనిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యంగా నా దేశమే ఉండాలి, నేనే ఉండాలి, ప్రపంచంలో అన్ని దేశాలు నేను చెప్పినట్టే వినాలి, నాకు అణిగిమణిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇవాళ గలం ఇప్పుతా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే అమెరికా లక్ష్యం ఏంటంటే ఆయుధాలు అమ్మాలి, యుద్ధాలు సృష్టించాలి, ఒక దేశాన్ని మరో దేశానికి రెచ్చగొట్టాలి. వ్యతిరేకంగా ఉక్రెయిన్ ని రష్యాకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి అక్కడ యుద్ధాన్ని కొనసాగిస్తా ఉంది. నిన్నగాక మొన్న వెనుజులా అధ్యక్షుడిని అర్ధరాత్రి ఇంట్లో ఉంటే ఎత్తుకెళ్లి వాళ్ళ అమెరికా తన గుప్పిట్లో పెట్టుకున్నది. మధురోని ఎత్తకపోవడానికి కారణం ఏంటి? అక్కడ కూడా ఉన్నటువంటి ఆయిల్ నిల్వల మీద తన ఆధిపత్యం కావాలి. దాంతో పాటు ఇవాళ ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోటి అణ్వాయుధాల ఒప్పందంలో ఉంటా అని చెప్పేసి అంటే కూడా ఒక పక్క చర్చలు జరుగుతుంటే ఇరాన్ మీద దురాక్రమణ పూర్తంగా దాడి చేసి అత్యంత ఏకపక్షంగా దౌర్జన్యపూరితంగా దాడి చేసి అక్కడ దేశాధ్యక్షుని చంపింది. అనేక రకాలుగా అక్కడ ఆ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ మరొక వాదన ఏంటంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తా ఉంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల మీద బాంబులు వేస్తా ఉంది, గల్ఫ్ దేశాలను నాశనం చేస్తా అని చెప్పేసి అంటున్నారు. కానీ తప్పది. గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద మాత్రమే ఇరాన్ దాడులు చేస్తా ఉంది. ఇరాన్ ఎప్పుడు కూడా గల్ఫ్ దేశాల మీద యుద్ధం ప్రకటించలే. ఇరాన్ తనను కాపాడుకునే దానికోసం, అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించే దానికోసం ఇవాళ అమెరికా ఎక్కడి నుంచి యుద్ధం చేస్తా ఉంది? అమెరికా ఇరాన్ చుట్టుముట్టున్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అమెరికా సైనిక ఆధిపత్యంతో ఇరాన్ మీద యుద్ధాలు చేస్తా ఉంది. అందుకనే ఇవాళ సైనికంగా ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ ని, అమెరికాని ఏకోన్ముఖంగా ధీటుగా ఎదుర్కొంటూ ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తా ఉంది తప్ప గల్ఫ్ దేశాల ప్రజల మీద గాని, గల్ఫ్ దేశాలని విధ్వంసం చేయడం గాని ఇరాన్ యొక్క పనిగా లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా అమెరికా తన ఆధిపత్యాన్ని, అమెరికా అంటే మాకు ముఖ్యంగా మూడు గుర్తొస్తాయి: సామ్రాజ్యవాదమైన, అమెరికా సామ్రాజ్యవాదమైన మూడు అంశాలు. ఒకటి ఆర్థిక ఆధిపత్యం, రెండోది ఆయిల్ ఆధిపత్యం, మూడో అతి ముఖ్యమైనది ఆయుధాల ఆధిపత్యం. అంటే ఆయుధాల పేరు తెప్పి లేదంటే అగ్రరాజ్యం పేరు చెప్పి అన్ని దేశాలని లొంగ తీసుకోవటం, అన్ని దేశాలని బెదిరించడం అనేటువంటిది అమెరికా లక్ష్యం. ఇవాళ సామ్రాజ్యవాదం ముఖ్యమైన లక్షణం ఏంటి? గతంలో అనేక దేశాలని అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా తన ఆధిపత్యం కోసం అనేక దేశాలని సర్వనాశనం చేసిన చరిత్ర అమెరికాకు ఉన్నది. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అణ్వాయుధాల పేరుతోటి నియంత రాజు కాబట్టి, నియంత పాలకుడు కాబట్టి అక్కడ దేశాధినేతను ఇరాన్ లో చంపిర్రు అని మాట్లాడుతున్నారు. మరి భారతదేశం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, ప్రపంచ మీడియా ఇవాళ మానవ హక్కులు లేవు భారతదేశంలో అని చెప్పేసి, ప్రపంచంలో భారతదేశంలో హింస పెరిగిపోతా ఉంది, ఎవరికి రక్షణ లేదని చెప్పేసి ప్రపంచంలో మీడియా కోడై కూస్తున్నది. మరి ఎవడైనా వచ్చి మన భారతదేశంలో మోడీని ఎత్తుకెళ్తాం, మోడీ మీద మేము దాడి చేస్తాం, భారతదేశం మీద మేము బాంబులు వేస్తాం, భారతదేశాన్ని మేము ఆక్రమించుకుంటాం అని చెప్పేసి ఎవడైనా మాట్లాడితే మనం ఊకుంటామా? దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. అంటే అణ్వాయుధాల పేరుతోటి లేదంటే ఇవాళ అనేక రకాల తప్పుడు ప్రచారాలతోటి ఇరాన్తో పాటు ఇతర దేశాలను ఆక్రమించుకునే అమెరికా నైజాన్ని, అమెరికా దుర్మార్గాన్ని మనం అర్థం చేసుకోకపోతే రేపు భారతదేశం మీద కూడా దాడి చేయడానికి గ్యారంటీ ఏం లేదు. ఆయుధాల పేరుతోటి, ఆధిపత్యం పేరుతోటి నా మాటను వినాలని ఇప్పటికే అమెరికా మన భారతదేశం మీద అనేక ఆంక్షలు పెడతా ఉంది. మనం ఆయిల్ ఎవరి దగ్గర కొనుక్కోవాలి? అమెరికా వాడు చెప్తా ఉన్నాడు. రష్యా దగ్గర నువ్వు ఆయిల్ కొనుక్కోవద్దంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కిమ్మనుకుంటా ఆయన మాటకు అనుగుణంగా ఇవాళ ఆయిల్ కొనాలా వద్దని చెప్పేసి దానివల్ల మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయిల్ ఎక్కడ కొనాలి, వ్యాపారాలు ఎవరి దేశాలతో చేయాలి, వాణిజ్య ఒప్పందాలు ఎలా ఉండాలి, ఆయా దేశాల దౌత్యపరమైన సంబంధాలు ఎలా ఉండాలని చెప్పేసి ఎవరు నిర్దేశిస్తున్నారు? ఇవాళ అమెరికా వాడు నిర్దేశిస్తున్నాడు. అంటే ప్రపంచ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికా
ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాల పేరుతోటి, ఆక్రమణల పేరుతోటి ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి సాగిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు వ్యతిరేకంగా భారతదేశం ప్రజలందరూ కూడా మాట్లాడాలి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించాలి. ఇది భారతదేశానికి రక్షణ కావాలి. యుద్ధాల వల్ల ఏమిటి నష్టం? యుద్ధాల వల్ల సర్వనాశనం, భూప్రపంచం సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉన్నది. కోట్లాది మంది శవాల దిబ్బలుగా మారే ప్రమాదం ఉంది ప్రపంచం. అనేక మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన పరిణామాలు మనందరూ తెలుసు. కాబట్టి ఆ ప్రపంచ యుద్ధాల వల్ల ఇప్పటికే అనేక రకాల నష్టాలను సౌజూసినాం. కాబట్టి యుద్ధాలు కోరుకునేటువంటి సంస్కృతి కాదు. కానీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రపంచ ప్రజల కోసం మాట్లాడుతున్నట్టుగా అమెరికా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇరాన్ మీద జరిగిన దాడిని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే హింసను కోరుకునే వాళ్ళు, హింస చేసేవాళ్ళు, అసలు హింసనే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అదే మాట్లాడతారు. ప్రజల ప్రాణాలు, ప్రజల యొక్క రక్షణ, ప్రజల యొక్క మంచి చెడ్డల గురించి, ప్రజల యొక్క క్షేమం గురించి మాట్లాడే చరిత్ర అమెరికాకి లేదు. ఇవాళ అమెరికాని మద్దతు ఇచ్చి మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీకి లేదు. సామ్రాజ్యవాదానికి ఎప్పుడైనా బీజేపీ పార్టీ మద్దతుకు నిలబడతా ఉంది. ఆనాడు స్వతంత్ర పోరాటంలో సామ్రాజ్యవాదాన్ని బలపరిచి, సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వ్యవహరించి, వాళ్ళ బూట్లు నాకి, వాళ్ళ దగ్గర లొంగుబాటు ప్రదర్శించినటువంటి వారసత్వం బీజేపీ పార్టీ. ఇవాళ అదే బీజేపీ అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగి వ్యవహరిస్తా ఉంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉంది. అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధంగా దేశాలను ఆక్రమించుకుంటుంటే, దేశాల మీద దాడులు చేస్తా ఉంటే, దేశాలను యుద్ధాల పేరుతో ధ్వంసం చేస్తా ఉంటే ఆ ప్రమాదాన్ని వ్యతిరేకించి మాట్లాడాల్సిన నరేంద్ర మోడీ ఇవాళ అమెరికాకు మద్దతుగా నిలబడటమా, ఇజ్రాయెల్కి మద్దతు నిలబడటమా? ఇది ఎలాంటి నీతి? కాబట్టి భారత ప్రధానమంత్రి యొక్క ద్వంద్వ నీతిని, ప్రమాదాన్ని భారత ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.